ఓటర్ల జాబితా మరి సమగ్ర విచారణ మీద ఏదైతే మనం ఎస్ఐఆర్ ప్రోగ్రాం పెట్టుకున్నామో ఆ ఎస్ఐఆర్ ప్రోగ్రాం మీద బిఎల్ఎస్ యొక్క శిక్షణా తరగతులు అవగాహన సదస్సులు మరి 6 నియోజకవర్గాలు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రంతో ముమ్మడవరం నియోజకవర్గంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి ప్రతి చోట కూడా ఉన్నటువంటి బూత్ లెవెల్ మరి కన్వీనర్లు, అలాగే అక్కడ బూత్ మండల కన్వీనర్లు, మరి ముఖ్యంగా కోఆర్డినేటర్లు, అట్లాగే ఉన్నటువంటి మా అబ్జర్వర్ గారు విజయలక్ష్మి గారు, అలాగే రఘురామ్ గారు, టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ మరి జిల్లా అధ్యక్షుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత పర్టికులర్గా ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏమిటంటే రాజకీయాలు స్వతహాగా రాజకీయాల్లో పోటీ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం సర్వసాధారణమే. కానీ మేము పోటీ చేస్తున్నటువంటిది ఒక రాజకీయవేత్త కాదు, ఈ రాష్ట్రంలో ఒక 420 లాంటి ముఖ్యమంత్రితో, అంటే నారా చంద్రబాబు నాయుడు గారితో. ఎప్పుడు కూడా మరి నిజం చెప్పేటువంటి అలవాటు లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తప్పుడు దారిలోనే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నాడు. అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా ఓట్ల చోరీకి పాల్పడతాడని, ఎలా అయితే బస్సు ఎక్కే ముందు మనం జేబులు కొట్టేయకుండా మనం అన్నీ సరి చేసుకుని బస్సు ఎక్కుతామో అట్లాగే ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగతనం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రల్ని భగ్నం చేసి ప్రతి ఒక్కరి ఓటు కూడా ఉండే విధంగా, అంబేద్కర్ గారి రాజ్యాంగం నిలబడే విధంగా భవిష్యత్తులో చేయడం కోసం మరి ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి చక్కగా పూర్తి చేయడం జరిగింది. అలాగే మరి రెండో అంశానికి వచ్చినట్లయితే మరి నిన్న మొన్న మీరు చూశారు, ఏదైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మహానాడు కార్యక్రమం పెట్టి మరి దాన్ని అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క షష్ఠిపూర్తి కార్యక్రమంలాగా, అలాగే లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం మరి కార్యక్రమాన్ని పెట్టిన సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకవైపున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రతిరోజు కూడా పేపర్ తిరగేస్తే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచేసి సామాన్యమైనటువంటి వారికి కనీసం నోట్లోకి 5,000 వెళ్ళే పరిస్థితి లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే వీళ్ళు మాత్రం మరి లోకేష్ గారి భజన, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భజన, పవన్ కళ్యాణ్ గారిని తొక్కడం కోసం మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. మేము అడుగుతున్నాం, మీరు మహానాడు పెట్టుకోవడం మాకు అభ్యంతరం కాదు, కానీ ఏదైతే అందులో మొదటి తీర్మానం మీరు చేశారు, మహిళలకి మేము వారిని అత్యంత గౌరవిస్తామని చెప్తున్నారు. అందరం మహిళలు గౌరవిస్తారు, మేము కూడా గౌరవిస్తాం. కానీ మీరు మహానాడు పెట్టుకునే ముందు ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళకి మేము 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టి ఉంటే మేము కూడా సంతోషించేవాళ్ళం. అట్లాగే డ్వాక్రా గ్రూప్ సోదరీమణులకి మరి గతంలో పావలా వడ్డీ సున్న వడ్డీ మరి చక్కగా జగన్మోహన్ గారు అమలు చేసిన కార్యక్రమం జరిగేది. ఇవాళ దాని వైపు కనీసం చూడకుండా మరి ఎవరైతే బ్యాంకుల్లో డ్వాక్రా గ్రూప్ సోదరీమణులకి మరి సుమారు ₹1.5 వడ్డీ పడిపోతూ ఉంటే వాటి మీద మీరు చర్యలు తీసుకోకుండా ఒక కాపు నేస్తున్న డబ్బు ఒక మహిళకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా, లేదా అమ్మఒడి కానీ, లేదా ఉన్నటువంటి ఏదైతే మరి ఇతర సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారి టైంలో ఇచ్చారో అటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం పూర్తి స్థాయిలో మీరు అమలు చేయకుండా కేవలం మీరు లోకేష్ గారు ఏదో పిల్లి మరి పాలు తాగుతూ ఎవరికీ తెలియదని అనుకుంటుందట. అదే చందంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు అవినీతి అమరావతిలో పూర్తిగా కోట్లు నొక్కేసి ఆ నొక్కినటువంటి విషయాలు ఎవరికీ తెలియదు అనుకుని మీరు ఈరోజు దాన్ని మహానాడులో పెట్టుకుని మీ అంతటా మీరు మిమ్మల్ని పొగిడించుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎక్కడ సామాన్యమైనటువంటి వారు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రకంగా పెరుగుతుంటే వారికి ఏ రకమైనటువంటి సాయం చేద్దామనేటువంటి ఆలోచన కూడా లేకుండా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే మీ మహానాడులో కనీసం ఆక్వా రైతుల గురించి మాట్లాడినటువంటి నాయకుడు లేడు. ఇవాళ ఆక్వా రైతులు కానీ లేదా మొక్కజొన్న రైతులు 1,600 రూపాయలకి కూడా వాళ్ళ యొక్క పంట వెళ్ళని పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,000 ఎకరాలు ఇక్కడ ఏదైతే మొక్కజొన్న పండిస్తూ ఉంటే 2,400 రూపాయలు మద్దతు ధర ఉంటే కనీసం దాని మీద మీరు ఎక్కడ చర్చ చేసిన సందర్భాలు కూడా లేవు. అలాగే రాజోలు కొన్ని గన్నవరం నియోజకవర్గాల్లో ఈరోజు కూడా ధాన్యం కొనుగోలు కూడా మీరు పూర్తి స్థాయిలో చేయకుండా మళ్ళీ రైతులు తిరగబడతారేమో అని భయం వేసి ఇప్పుడు మేము తీసుకుంటామని చెప్పి మళ్ళీ మీరు ఆర్డర్లు ఇచ్చిన పరిస్థితిని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ గారు ఉన్నప్పుడు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనే కార్యక్రమం జగన్మోహన్ గారు చేసేవాడు. కానీ ఈరోజు రాష్ట్రంలో
ఏదైతే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ధాన్యం ఇవి కొంత తీసుకుని మిగిలిన వదిలిపెట్టేసి మీరు దళారులకు అమ్ముకోండి అనే విధంగా వారి యొక్క తీరుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి మేము అడుగుతున్నాం, మీరు మహానాడు కార్యక్రమం పెట్టుకోండి, కానీ ఏం చేశారో 2 సంవత్సరాల్లో చెప్పి ప్రజలకు ఏం చేస్తారో చెబితే బాగుండేది. ఆ రకంగా కాకుండా ఉన్నటువంటి ప్రతి నాయకుడు మళ్ళీ ఇంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ ఉన్నాడు. విపరీతమైన ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతోంది. కాబట్టి ఎలా అయితే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలో ఆ రకంగా మరి ఏదైతే ఇతను ఒక కుట్రదారుడిగా లేదా గొడ్డల పార్టీ అనో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసే ముందు మీరు మరి వంగవీటి మోహన్ రంగా గారిని నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మరి ఆ రోజున ఇబ్బంది పెట్టారో, ఏ రకంగా హత్య చేశారో ప్రజలందరూ గమనించారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు గొడ్డల పార్టీ అని నిందేసినంత మాత్రాన ఆ రోజు మీరు అదే గొడ్డలను ఉపయోగించి వంగవీటి మోహన్ రంగా గారిని ఎన్ని రకాలుగా తూట్లుగా మీరు నరికారో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసు. అవి కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారినో రాజశేఖర రెడ్డి గారినో లేదా వారి కుటుంబాలను ఏదో చేయాలని మీరు ప్రయత్నం చేసినప్పటికీ నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా లేరని రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. అలాగే పుష్కరాలు, గత పుష్కరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మరి 28 మందిని చంపేశాడు పబ్లిసిటీ పిచ్చితో. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముందెళ్ళారు, మేము వారిని కోరుతూ ఉన్నాం. మరి ఆయన ఏదో అక్కడ ఏదైతే మన ఉన్నటువంటి పేపర్ మిల్ దగ్గర నుంచి పొల్యూషన్ జరుగుతుందని చెప్తున్నారు. మరి పొల్యూషన్ వస్తుంటే సంబంధిత మంత్రి మీరే కదా, ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటివరకు చేయలేదని మంత్రులు మీరు అంటున్నారు. మరి అదే మాట మీ దగ్గర పనిచేస్తున్న అధికారులు మరి చేయకపోతుంటే పీరియాడికల్ చెక్స్ వారు చేయకుండా మరి ఈ యొక్క గోదావరిని అంతా కూడా జల కాలుష్యంతో నింపేస్తూ ఉంటే మీరు పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారని మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ పిచ్చితో మళ్ళీ ఎవరిని చంపేయకుండా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకోమని మేము చెబుతూ ఉన్నాం. అలాగే రేపు పుష్కరాల్లో మరి తప్పనిసరిగా ప్రజలు కూడా అన్నీ చూస్తూ ఉన్నారు. ఏదైతే మీరు ఇచ్చేటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ అమలు చేయకుండా ఇవాళ మీరు అక్కడ షష్టిపూర్తి కార్యక్రమాలు పెట్టుకున్నారు. తప్పనిసరిగా రేపు పుష్కరాల్లోపు మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే వచ్చే పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారిని స్థానిక సంస్థల ఎన్నికల్లోని మరి ముంచేసే కార్యక్రమం ప్రజలందరూ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, ఎప్పటికైనా మీరు మరి పాలన మీద దృష్టి పెట్టండి. 2 సంవత్సరాలు మీరు చేసింది ఏమీ లేదు. ఎప్పటికైనా దృష్టి పెట్టి తక్షణమే ఆక్వా రైతులు వారికి ఏదైతే మరి ఫీడ్ ధరలు పెంచేసే కార్యక్రమం మీరు చేస్తున్నారో మరి ఆ ఉత్పత్తిదారుల్ని కంట్రోల్ చేసి మీరు వారితో లాలుచ్చి పడిపోయిన విషయాలు ప్రజలు గమనించారు. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుని తక్షణమే మరి ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రొయ్యల రేటు పెంచేసే కార్యక్రమం చేశారు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఒకవైపు ఈ యొక్క రొయ్యల మేతలు ధరలు పెంచొద్దు మహాప్రభువు అని ఆక్వా రైతు మొరపెడుతూ ఉంటే మీరు దాన్నేమో తాత్కాలిక వాయిదా వేసి మీరు రొయ్యల కొనుగోలుదారులతో చేతులు కలిపేసి రొయ్యల రేటు 50 రూపాయలు అంటే 50,000 టన్నుకి తగ్గించే కార్యక్రమం చేయడానికి మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మహానాడు పేరుతో ఊరేగడానికి మీకు సిగ్గులేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే